చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కానీ చేసే విధానం కూడా తెలియాలి కదా. ఈజీ వేలో చాలా సింపుల్గా అలాగే టేస్ట్ తగ్గకుండా ఈరోజైతే నేను చేపల పులుసు వీడియోనైతే చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా నేనైతే ఈ ఫిష్ని సండే తెచ్చాను అనమాట. ఈరోజు ట్యూస్డే, అందుకని సండేనే వాష్ చేసేసుకొని మ్యాగ్నేట్ చేసేసి పెట్టేశాను. ఫ్రైకి సపరేట్ చేశాను, ఇది కర్రీకి అనమాట. చూసారు కదా, దీంట్లో వచ్చేసి సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొద్దిగా నూనె వేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని రీఫ్రీజర్లో పెట్టేసుకుంటాం. ముందుగా బయటకి తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మనకి పీసెస్ అన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. ఇది అరచక్క చింతపండు అండి. చింతపండు ఎక్కువ యూజ్ చేయకూడదు, పులుపు ఎక్కువ వస్తుంది పులుసులోకి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని ఒక 3 గంటలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోకి ఈ చేప ముక్కల్ని సపరేట్గా నిదానంగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేశాను. మీకు అట్లా కుదరదు, రావట్లేదు అనుకుంటే ఒక 4 పీసెస్ మాత్రం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉండండి. ఎక్కువసేపు అవసరం లేదండి. 2 వైపులా ఒక 3 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చేపల పులుసు అనేది ఎంత మాడితే అంత కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోనే మళ్ళీ అదే బాండీలోకి మనం ఇంకో గంట ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి బిర్యానీ ఆకు, ఒక చెక్క, 2 లవంగాలు వేయండి. కొద్దిగా మసాలా ఫ్లేవర్ రావటానికి. ఈ మసాలా ఫ్లేవరే చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవి జస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పెద్దుల్లిపాయలు వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేయకూడదు, అలాగే చాకుతో కట్ చేయకూడదు అనమాట. ఈ విధంగా కచ్చాపచ్చాగా మెదిపితేనే మనకి చేపల పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందన్నమాట. కొద్దిగా ఉల్లిపాయలు మగ్గటం కోసం సాల్ట్ అయితే వేసాము. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెడితే మనకి ఉల్లిపాయలు పచ్చిగా ఉంటాయి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనము మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఒక 1/2 స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అలాగే 2 చిన్న టమాటాలండి. పెద్ద టమాటా అయితే ఒకటే పడుతుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ యూజ్ చేసినట్టయితే రివర్స్లో 2 సార్లు మనము ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఈ టమాటాల్లోకి మనము 1.5 స్పూన్ కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి. ఈ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది కదా, నేను అందుకనే చాలా తక్కువ వేసాను. ఎందుకంటే ఎక్కువ మనం ఇంట్లో యూజ్ చేసినవి ఘాటుగా మంచి ఫ్లేవర్తో ఉంటాయి కాబట్టి ఎక్కువ యూజ్ చేయలేదు, 1/2 స్పూన్ మాత్రమే వేసాను. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనము చింతపండు పులుసు అనేది 1 కప్పు పోసుకుంటున్నామండి. పులుసు 1 కప్పు, ఇంకో 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉన్న చింతపండు పులుసు 1 కప్పు, దానికి సగానికి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత మనము కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా 1 స్పూన్ అయితే సరిపోతుందండి. సాల్ట్ ఆల్రెడీ పీసెస్కి బాగా పట్టేసింది. లైట్గా వేసాం కాబట్టి అది ఆల్రెడీ పట్టి ఉంటుంది కాబట్టి మనకి పీసెస్కి ఎక్కువ అవసరం ఉండదు. ఇవి ఓన్లీ పులుసులోకి సరిపోయేటట్టు మాత్రమే వేసుకోండి. ఈ చింతపండు పులుసు అనేది మరిగిపోయింది చూసారా. ఈ విధంగా బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నిదానంగా సపరేట్గా వేసుకోండి. ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అందుకనే వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. నేను పెద్దది నాన్ స్టిక్ తీసుకున్నానండి, అందుకనే అల్యూమినియం కాకుండా చూడండి పీసెస్ ఒకదాని మీద ఒకటి రాకుండా స్లోగా అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి తొందరగా బ్రేక్ అవ్వవు చేపలు అనేవి, చేప ముక్కలు. సో అందుకని నిదానంగా వేసుకోండి. ఇలా పొట్ట ముక్కలు ఉంటే మాత్రం ఒకదాని మీద ఒకటి వేసుకోవచ్చు. ఆల్రెడీ కింద ఒక చేప ముక్క ఉంటే పైన పొట్ట ముక్క వేసుకోవచ్చు. ఇందులో మనం మ్యాగ్నేట్ చేసింది కదా, దీంట్లోకి కొద్దిగా 1/2 కప్పు వాటర్ అని చెప్పాను కదండి, ఆ 1/2 కప్పు వాటర్ దీంట్లో వేసుకొని మంచిగా తిప్పేసుకొని వాటర్ కూడా పోసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి ఆయిల్ ఉంటుంది, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ అన్నీ కలిపాం కాబట్టి మంచి అది కూడా ఆ వాటర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ పులుసు అనేది ఇట్లా బాయిలింగ్ పాయింట్ వస్తున్నప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే
1 నుంచి 2 రెమ్మలు అయితే వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత మనము బాగా తిప్పేసుకోండి. గంటె మాత్రం ఒకసారి మనం పులుసు వేసి చేపలు అడ్జస్ట్ చేసిన తర్వాత అస్సలు గంటె పెట్టొద్దు. ఈ విధంగా డేక్షాని 2 హ్యాండిల్స్ పట్టుకొని తిప్పేసుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి. కొత్తిమీర చల్లిన తర్వాత మొత్తము కొత్తిమీర లోపల వరకు అడ్జస్ట్ అయ్యే వరకు గిన్నెని బాగా తిప్పేసుకొని 5 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మొత్తం క్లోజ్ చేయొద్దు. ఇలా కొద్ది గ్యాప్ ఉంచుకొని పెట్టేసుకొని మనము ఆఫ్ చేసేసుకొని మూత తీసేసుకొని పెట్టుకొని ఆరబెట్టుకుంటే ఈ విధంగా మనకి మంచి టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. అంత మనకు ఆరిన తర్వాత బాగుంటుందండి చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంది. అలాగే గ్రేవీ కూడా బాగా వచ్చిందండి. మనకి చారు అనేది చాలా బాగా వచ్చింది. పీస్ కూడా ఎక్కడ నలగలేదు. ఎలా వేసామో అలాగే ఉన్నాయి అదే ప్లేస్లో. చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్టయితే మీకు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి కామెంట్ అయితే రాయండి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.